హియర్ వి గో బీఎస్సీ నర్సింగ్, ఏహెచ్ఎస్ అండ్ బీఎస్సీ ఎంఎల్టీకి సంబంధించిన కంప్లీట్ గైడ్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తా. సో, ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్‌లీ మనకు పాపులర్ యూనివర్సిటీస్ నువ్వు ఒకవేళ బీఎస్సీ నర్సింగ్ లోపల జాయిన్ అయిదామనుకున్నా, లేకపోతే బీపీటీ లోపల జాయిన్ అయిదామనుకుంటున్నా, లేకపోతే ఏహెచ్ఎస్ కానీ, బీఎస్సీ ఎంఎల్టీ లోపల జాయిన్ అయిదామనుకుంటే మనకి పాపులర్ కాలేజెస్ ఏమున్నాయి అంటే, సో, మనకి నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనేదుంది. అండ్ ఆఫ్టర్ దట్ మనకి కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ అనేది ఉంది. సో, ఈ 2 యూనివర్సిటీస్ అయితే ఉన్నాయి. సో, ఈ నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనేది కూడా ఒక యూనివర్సిటీ. బట్ ఈ యూనివర్సిటీకి సంబంధించి మనకి ఒకటే కాలేజ్ అయితే అవైలబుల్ ఉంది మన తెలంగాణ లోపల. సో, నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అంటే మన ఇండియా లోపల చాలా కాలేజెస్ అయితే ఉన్నాయన్నట్టు. బట్ మన తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ లోపల నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అనేది ఒకటే ఉంది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఇది మన తెలంగాణది. అండ్ నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అనేది కూడా మన తెలంగాణలో ఉంది గానీ ఎక్కువ ఇది సో, ఇందులోపల ఏందంటే కాలేజ్ అనేది ఒకటే ఉంటది. మనకి తెలంగాణ లోపల ఉన్న కాలేజెస్ అన్నీ కూడా కేఎన్ఆర్‌యుహెచ్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ లోపల ఉంటాయన్నట్టు. సో, ఇది మన తెలంగాణ గవర్నమెంట్‌కి సంబంధించింది. కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అనే ఒక యూనివర్సిటీ అనేది. సో, మన ఈ యూనివర్సిటీకి సంబంధించి రెగ్యులేషన్స్ అన్నీ గూడా గవర్నమెంట్ అనేది ఇస్తా అన్నట్టు కేఎన్ఆర్‌యుహెచ్ యూనివర్సిటీకి సంబంధించి. ఏవైనా కొత్త కాలేజ్‌లు యాడ్ అయినా గూడా కేఎన్ఆర్‌యుహెచ్ యూనివర్సిటీ లోపలనే యాడ్ అయితాయి. అండ్ మనకున్న పాపులర్ కాలేజెస్ అండ్ యూనివర్సిటీకి సంబంధించి నిమ్స్ అండ్ కేఎన్ఆర్‌యుహెచ్ యూనివర్సిటీ అనేది 2 అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మనకి నిమ్స్ లోపల ఏమేం కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి అనంటే బీఎస్సీ నర్సింగ్ అవైలబుల్ ఉంది మనకి. బీపీటీ అవైలబుల్ ఉంది. ఏహెచ్ఎస్ అవైలబుల్ ఉంది. అండ్ ఏహెచ్ఎస్ లోపల ఎంఎల్టీ అనేది ఒక పార్ట్. ఓకేనా? మనకి నిమ్స్ లోపల బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, ఏహెచ్ఎస్ అండ్ బీఎస్సీ ఎంఎల్టీ అయితే అవైలబుల్ ఉంది. ఓకేనా? సో, మనకి ఇక్కడ చూసుకుంటే ఏహెచ్ఎస్ కూడా ఒక పార్ట్ అన్నట్టు. సో, బీఎస్సీ ఎంఎల్టీ కూడా ఏహెచ్ఎస్ లోపల ఒక పార్ట్ అన్నట్టు. ఓకేనా? అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే మనకి కేఎన్ఆర్‌హెచ్ యూనివర్సిటీ లోపల ఎన్ని కోర్సెస్ అవైలబుల్‌గా ఉన్నాయి అనంటే మనకి బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, ఏహెచ్ఎస్ అండ్ బీఎస్సీ ఎంఎల్టీ అనేది సెపరేట్‌గా అవైలబుల్ ఉంటాయన్నట్టు మనకి. ఓకేనా? సో, బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, ఏహెచ్ఎస్, బీఎస్సీ ఎంఎల్టీ. సో, దీనికి మరి డిఫరెన్స్ ఏంది? సో, ఇందులోపల అవే కోర్సెస్ ఉన్నాయి. నిమ్స్ లోపల అవే కోర్సెస్ ఉన్నాయి. అండ్ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ లోపల అవే కోర్సెస్ ఉన్నాయి గదా! మరి డిఫరెన్స్ ఎక్కడికెళ్ళొచ్చింది అనంటే, మనం ఇక్కడ చూసుకుంటే నిమ్స్ అనేది ఒక సింగిల్ కాలేజ్ మాత్రమే. నిమ్స్ అనేదేంటిది? సింగిల్ కాలేజ్ మాత్రమే. ఇది ఒక్క కాలేజ్ మాత్రమే. బట్ వెన్ ఇట్ కమ్స్ టు కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ కేఎన్ఆర్‌యుహెచ్ యూనివర్సిటీ. కేఎన్ఆర్‌యుహెచ్ అనేది ఒక యూనివర్సిటీ. సో, ఈ యూనివర్సిటీ లోపల చాలా కాలేజెస్ అయితే ఉన్నాయన్నట్టు. మన తెలంగాణ లోపలున్న మాక్సిమం నర్సింగ్ కాలేజెసు, మాక్సిమం ఫిజియోథెరపీ కాలేజెసు, మాక్సిమం ఎంఎల్టీ కాలేజెసు, మాక్సిమం ఏహెచ్ఎస్ కాలేజెస్ అన్నీ గూడా మనకు అలైడ్ అయి ఉన్నాయి. తెలంగాణ లోపలున్న కాలేజెస్ అన్నీ గూడా. ఓకేనా? తెలంగాణ లోపల మాక్సిమం ప్రతి కాలేజ్ గూడా ఈ కేఎన్ఆర్‌యుహెచ్ యూనివర్సిటీకి అలైడ్ అయి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఇక్కడ మనం జూసుకుంటే మనకు బీఎస్సీ నర్సింగ్ లోపల ఇక్కడ నిమ్స్ లోపల సింగిల్ కాలేజ్. ఓకేనా? నిమ్స్ లోపల సింగిల్ కాలేజ్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు బీఎస్సీ నర్సింగ్ సో, ఏదైతే కేఎన్ఆర్‌యుహెచ్ యూనివర్సిటీ అంటే నీకు ఇక్కడ నిమ్స్ లోపల బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, ఏహెచ్ఎస్ ఉన్నాయి. కానీ నిమ్స్ లోపల ఏవైతే ఉన్నాయో అది సింగిల్ కాలేజ్ మాత్రమే. ఓకేనా? సో, ఈ సింగిల్ కాలేజ్‌కి సంబంధించి మనకు ఎన్ని సీట్స్ ఉంటాయి గావచ్చు. ఓకేనా? సో, మనకు నిమ్స్ లోపల చూసుకుంటే ఎన్ని సీట్స్ ఉంటాయి అంటే 100 సీట్స్ మాత్రమే ఉంటాయి. బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి. అండ్ బీపీటీకి సంబంధించి మనకెన్ని సీట్స్ ఉంటాయి? 50 సీట్స్ మాత్రమే ఉంటాయి. అండ్ ఏహెచ్ఎస్‌కి సంబంధించి మనకు 100 సీట్స్ మాత్రమే ఉంటాయి. ఇంక్లూడింగ్ బీఎస్సీ ఎంఎల్టీ. ఓకేనా? సో, మనకి నిమ్స్ లోపల బీఎస్సీ నర్సింగ్ చేద్దామనుకుంటే ఎంతమందికి ఛాన్స్ ఉంటది అంటే 100 పీపుల్‌కి మాత్రమే ఛాన్స్ ఉంటది. అండ్ దట్ టూ ఓన్లీ ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్. బీఎస్సీ నర్సింగ్ చేద్దామంటే. మరి బీపీటీకి ఎన్ని సీట్లున్నాయి నిమ్స్ లోపల అంటే 50 సీట్లు మాత్రమే ఉన్నాయి. అండ్ బీఎస్సీ ఎంఎల్టీకి గాని, ఏహెచ్ఎస్ సో, బీఎస్సీ ఎంఎల్టీకి ఎన్నుంటాయి? ఆల్‌మోస్ట్ బీఎస్సీ ఎంఎల్టీకి ఒక 10 సీట్లుంటాయి. ఓకేనా? అండ్ ఏహెచ్ఎస్‌కి ఎన్ని సీట్లుంటాయి అంటే 100 సీట్స్ లోపల 10 సీట్లు బీఎస్సీ ఎంఎల్టీ ఉంటాయి. 90 సీట్స్ ఏహెచ్ఎస్ ఉంటాయి. డిఫరెంట్ కోర్సెస్‌కి సంబంధించి. ఆ కోర్సెస్ ఏంది అని చెప్పి నీకు ఫర్దర్‌గా అర్థమైతది. ఓకేనా? అండ్ వెన్ ఇట్ కమ్స్ టు కేఎన్ఆర్‌యుహెచ్ యూనివర్సిటీ. సో, ఈ కేఎన్ఆర్‌యుహెచ్ యూనివర్సిటీ విషయానికొస్తే మనకు కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ లోపల బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి మొత్తం ఎన్ని కాలేజులున్నాయి చెప్పాలా? మనకి 132 కాలేజెస్ ఉన్నాయి.
ఓకేనా. 132 కాలేజెస్ అయితే మన తెలంగాణ లోపల ఓన్లీ ఫర్ బీఎస్సీ నర్సింగ్‌కి ఉన్నాయన్నట్టు. అందులోపల 37 గవర్నమెంట్ కాలేజెస్ అండ్ 95 ప్రైవేట్ కాలేజెస్ అయితే ఉన్నాయి. సో, ఈ 37 గవర్నమెంట్ కాలేజెస్ లోపల ఓన్లీ ఫర్ ఫిమేల్‌ని తీసుకుంటారు. అండ్ ఈ 95 ప్రైవేట్ లోపల ఫిమేల్ అండ్ మేల్‌నయితే తీసుకుంటారు. కో ఎడ్యుకేషన్ అయితే ఉంటది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు టోటల్ నంబర్ ఆఫ్ సీట్స్ బీఎస్సీ నర్సింగ్ లోపల మనకి 7,970 సీట్లయితే ఉన్నాయి. ఓకేనా. అప్రాక్సిమేట్‌గా మనం ఒక 7,000 అనుకున్నా గూడా 7,000 సీట్స్ ఉన్నాయి. ఓకేనా. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఫిజియోథెరపీ గవర్నమెంట్ కాలేజెస్ అయితే మన తెలంగాణ లోపల ఫిజియోథెరపీకి లేవు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ప్రైవేట్ కాలేజెస్ బ్యాచిలర్స్ ఆఫ్ ఫిజియోథెరపీకి సంబంధించి 30 ప్రైవేట్ కాలేజ్‌లున్నాయి మనకి. టోటల్ కాలేజెస్ 30 ఉన్నాయి. అండ్ బ్యాచిలర్స్ ఆఫ్ ఫిజియోథెరపీకి సంబంధించి మనకి పర్ ఇయర్ 1,450 సీట్స్ అయితే ఉన్నాయి. 1,450 సీట్స్ అయితే ఉన్నాయి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు బీఎస్సీ ఎంఎల్టీ. సో, బీఎస్సీ ఎంఎల్టీకి సంబంధించి మనకు ఇక్కడ 5 గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి. అండ్ 24 ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. మొత్తం 29 కాలేజెస్ అయితే ఉన్నాయి మన తెలంగాణ లోపల. అండ్ పర్ ఇయర్ మనకి 1,117 సీట్స్ అయితే ఉంటాయన్నట్టు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఏహెచ్ఎస్‌కి సంబంధించి 10 గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి మన తెలంగాణ లోపల. 9 ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. అండ్ మొత్తం 19 కాలేజెస్ అయితే ఉన్నాయి. ఆల్మోస్ట్ 1,998 సీట్స్ అయితే ఉన్నాయి. అంటే ఒక 2 అయితే 2,000 సీట్స్ అయితే ఉంటాయన్నట్టు పర్ ఇయర్. సో, ఇన్ని కాలేజెస్ అయితే మన తెలంగాణ లోపల ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కేఎన్ఆర్‌యుహెచ్ యూనివర్సిటీకి అలైడ్ అయి ఉన్నాయి. సో, నిమ్స్ లోపల జస్ట్ ఒకటే కాలేజ్ ఇది. ఒక్క కాలేజ్‌లోనే మనకు ఆల్మోస్ట్ అన్నీ కలిపితే 500 సీట్లు కూడా ఉంటాయో ఉండయో. ఓకేనా. అన్ని కోర్సెస్ కలిపితే. సో, ఇక్కడ మనం చూసుకుంటే సో, ఇవి ఇక్కడ మనకు బీఎస్సీ ఎంఎల్టీ 100 అండ్ నర్సింగ్ 100 ఇది 50 మొత్తం ఎంత 250 కాలేజెస్ మాత్రమే 250 సీట్స్ మాత్రమే ఉన్నట్టు అన్ని కోర్సెస్‌ని కలుపుకొని. సో, వెన్ ఇట్ కమ్స్ టు కేఎన్ఆర్‌యుహెచ్ యూనివర్సిటీ మనం ఇందాక డిస్కస్ చేసినట్టుగా సో, ఇది నేనేందంటే జస్ట్ ఇంత ఉంటది అని చెప్పి ఒక ఎక్స్‌పెక్టెడ్ ఏసిన. బట్ ఇక్కడ మనం చూసుకుంటే ఇది ఏదైతే ఉందో ఇవి కాలేజెస్ ఒరిజినల్ లిస్ట్. ఓకేనా. సో, ఇది అఫీషియల్ లిస్ట్ అన్నట్టు ఇది. సో, నీకిది ఎక్కడ గూడా అవైలబుల్‌గా ఉండది. సో, నువ్వెంత ట్రై చేసినా కూడా ఇది దొరకదన్నట్టు. ఓకేనా. సో, నేనిదేందంటే లాస్ట్ ఇయర్‌కి సంబంధించి నేను లాస్ట్ ఇయర్ దాన్ని బట్టి నేనైతే ఒక అజంప్షన్ లాగా ఒక లైక్ ఇంత ఉంటది అని చెప్పి నేను తక్కువ చాలా అంటే చాలా తక్కువ అనేది ఏసినా అన్నట్టు. ఎందుకంటే మీ ఎక్స్‌పెక్టేషన్ గూడా రీచ్ కావాలి గదా! సో, మీ ఎక్స్‌పెక్టేషన్ సో, నేనేందంటే నిమ్స్‌కి ఇప్పుడు సో, లైక్ నిమ్స్ లోపల ఉన్న సీట్సును, కేఎన్ఆర్‌హెచ్ యూనివర్సిటీ లోపల ఉన్న సీట్స్ చెప్తున్నా కాబట్టి మీ అజంప్షన్ కూడా రీచ్ కావాలి కాబట్టి సో, నేనేందంటే లోయెస్ట్ పాజిబుల్ మనం ఒక 5,000 ఉన్నాయనుకుందాం బీఎస్సీ నర్సింగ్ లోపల. అండ్ బీపీటీ లోపల ఒక 1000 సీట్లే ఉన్నాయనుకుందాం. ఏహెచ్ఎస్ లోపల 1000 సీట్లే ఉన్నాయనుకుందాం. బీఎస్సీ ఎంఎల్టీ లోపల ఒక 800 సీట్లే ఉన్నాయనుకుందాం. ఓకేనా. సో, ఇట్లా అనుకుందాం. సో, యాస్ కంపేర్డ్ టు నిమ్స్. ఓకేనా. సో, ఇట్లా అని చెప్పి నేను నంబర్ ఆఫ్ సీట్స్ ఇన్నుంటాయి కేఎన్ఆర్‌హెచ్ యూనివర్సిటీ లోపల, నిమ్స్ లోపల అని చెప్పి చూపెడుతున్నా. అండ్ దాని తర్వాత ఏందంటే కాలేజ్ ఎట్లుంటది మరి? ఓకేనా. కాలేజ్ ఎట్లుంటది కదా! మరి అంటే నిమ్స్ లోపల కాలేజ్ ఎట్లుంటది? సో, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎట్లుంటదంటే నిమ్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది బాగుంటది. ఓకేనా. మంచి టెక్నాలజీ అనేది ఉంటది. అండ్ మనకి సో, నిమ్స్ అనేది ఆబ్వియస్‌గా ఒక టాప్ కాలేజ్. ఫ్యాకల్టీ ఎట్లుంటదంటే మంచి ఫ్యాకల్టీ ఉంటది. ఎక్స్‌పీరియన్స్‌డ్ ఫ్యాకల్టీ. హాస్టల్ ఫెసిలిటీ ఏమైనా ఉంటదంటే హాస్టల్ ఫెసిలిటీ ఉంటది. ఓకేనా. ఫర్ ఫీమేల్ ఎస్పెషల్లీ ఫర్ ఫీమేల్ అయితే హాస్టల్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారు. అండ్ దాని తర్వాత స్టైఫండ్ ఏమైనా వస్తదంటే స్టైఫండ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఓన్ హాస్పిటల్ ఉందా నిమ్స్‌కి అంటే ఓన్ హాస్పిటల్ ఉంది. ఫీ స్ట్రక్చర్ ఎట్లా ఉంటదంటే ఫీ స్ట్రక్చర్ అరౌండ్ ఒక 40,000 దాకా ఉంటది పర్ యానమ్. సో, ఈ ఫీ స్ట్రక్చర్ అనేది 40,000 ఉంది కదా! అంటే మనకి రియంబర్స్‌మెంట్ కూడా వస్తది. సో, ఆ రియంబర్స్‌మెంట్ రాకపోతే మాత్రమే మనం ఫీ పే చేయాల్సి ఉంటదన్నట్టు. సో, ఇది నిమ్స్ గురించి. ఓకేనా. సో, నిమ్స్ లోపల ఫెసిలిటీస్ అన్నీ బానే ఉంటాయి. సో, మనకి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, కాలేజ్ కావచ్చు, ఫ్యాకల్టీ కావచ్చు, హాస్టల్ ఫెసిలిటీ కావచ్చు, స్టైఫండ్ కావచ్చు, ఓన్ హాస్పిటల్ ఉన్నది. ఫీ అనేది కూడా మనకి సో, రియంబర్స్‌మెంట్ వస్తది. ఫీ అనేది మినిమలే ఉంటది. యాస్ కంపేర్డ్ టు ఔటర్ యూనివర్సిటీస్, ఔటర్ ప్రైవేట్ కాలేజెస్. సో, బయటున్న ప్రైవేట్ కాలేజ్‌తోటి కంపేర్ చేస్తే నిమ్స్ లోపల ఓకే. ఆ! అండ్ ఆఫ్టర్ దట్ ఏందంటే మేనేజ్‌మెంట్‌లో తీసుకునే దానికన్నా నిమ్స్‌లో తీసుకోవడం బెస్ట్. నిమ్స్‌లో నీకు సీటొస్తే. డిపెండింగ్ అపాన్ ఎంసెట్ మళ్ళా. తెలుసు కదా! అండ్ కేఎన్ఆర్‌యుహెచ్ యూనివర్సిటీ గురించి మనం మాట్లాడుకుంటే, కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ లోపల కొన్ని వందల కాలేజెస్ ఉన్నాయి. చూపెట్టినా కదా ఇక్కడ.
ఓకేనా. సో, నీకిక్కడ ఎన్ని కాలేజీలున్నాయి? 132, 30, 160, 160 30 190, 190 నుండి మళ్ళా ఇవి 10, 210 కాలేజెస్ దాకా ఉన్నాయి మనకి. ఆల్మోస్ట్ ఒక 200 కాలేజెస్ అనుకుందాం. సో, ఇక 200 కాలేజెస్ లోపల నువ్వు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎట్లుంటది? టాప్ కాలేజ్ ఏది అని చెప్పి మనం చెప్పలేము. బట్ ఏంది అంటే మాక్సిమం ఏదైతే గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయో, ఇక్కడ నేను చెప్పినట్టుగా గవర్నమెంట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో, సో, ఈ గవర్నమెంట్ కాలేజెస్ అనేది మాక్సిమం మంచిగుంటాయి. ఓకేనా. సో, ఈ గవర్నమెంట్ కాలేజెస్ లోపల ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మంచిగుంటది. అండ్ ఇవి టాప్ కాలేజెస్ అయితాయి. గవర్నమెంట్ కాలేజెస్ అన్నీ గూడా టాప్ కాలేజెస్ అయితాయి. అండ్ ఫ్యాకల్టీ గూడా గవర్నమెంట్ కాలేజ్ లోపల మంచిగుంటరు. అండ్ హాస్టల్ ఫెసిలిటీ అంటావా సో, గర్ల్స్‌కి మాత్రం ఈ నర్సింగ్ చేసే వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీ అయితే గవర్నమెంట్ కాలేజోళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఏహెచ్ఎస్‌కిను, బీఎస్సీ-ఎంఎల్‌టీకి హాస్టల్ ఫెసిలిటీ లాంటివి ఏముండయి. అండ్ ఆఫ్టర్ దట్ ఏందంటే మనకి ఫెసిలిటీస్ అన్నీ గూడా బావుంటాయి. అండ్ స్టైఫండ్ గవర్నమెంట్ లోపల స్టైఫండ్ గూడా ఒస్తది. అండ్ ప్రైవేట్ లోపల గూడా స్టైఫండ్ ఒస్తది. బట్ ప్రైవేట్ కాలేజ్ వాళ్ళే తీసుకుంటరు. అండ్ ఇంకొకటేందంటే ఓన్ హాస్పిటల్. గవర్నమెంట్ కాలేజ్ ఉన్నదనుకో, గవర్నమెంట్ కాలేజ్‌కి పక్కా ఓన్ హాస్పిటల్ అయితే ఉంటది. సో, నీకు దూరం ఉన్నా గూడా పక్కా గవర్నమెంట్ కాలేజ్ నువ్వు చదివినావనుకో, నీకు పక్కాగా క్లినికల్స్ అయితే అయితా ఉంటాయన్నట్టు. అండ్ ఫీ విషయానికొస్తే నీకు ఆల్మోస్ట్ సంవత్సరానికి గవర్నమెంట్ కాలేజెస్ అయిందనుకో 40,000 దాకా ఉంటదన్నట్టు. సో, అరౌండ్ ఒక 40,000 ఉంటది. దానికి నీకు లైక్ స్కాలర్‌షిప్స్ గానీ, స్టైఫండ్స్ గానీ వస్తూనే ఉంటాయి. ఓకేనా. సో, ఫస్ట్ అడ్మిషన్ అప్పుడు కొంచెం డిపాజిట్స్ అవి పే చేయాల్సుంటది. అండ్ ఆఫ్టర్ దట్ కొంచెం ఫీ అయితే పే చేయాల్సుంటది ఏహెచ్ఎసోళ్ళు, బీఎస్సీ, ఎంఎల్‌టోళ్ళు. సో, ఇది కాలేజ్ గురించి. ఏది గవర్నమెంట్ కాలేజ్ గురించి కేఎన్ఆర్‌యుహెచ్ యూనివర్సిటీలో చాలా కాలేజెస్ ఉన్నాయి. దాని లోపల గవర్నమెంట్ కాలేజెస్ అనేది మంచిగుంటాయి. ఆబ్వియస్‌గా గవర్నమెంట్ గాబట్టి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గావచ్చు, కాలేజ్ టైప్ గావచ్చు, ఫ్యాకల్టీ గావచ్చు, స్టైఫండ్ గావచ్చు, ఓన్ హాస్పిటల్ గావచ్చు, అవన్నీ గూడా బానే ఉంటది. టీచింగ్ గూడా బానే ఉంటది. కేఎన్ఆర్‌హెచ్ యూనివర్సిటీ లోపల. సో, ఈ కేఎన్ఆర్‌హెచ్ యూనివర్సిటీ లోపల ప్రైవేట్ కాలేజ్ గురించి మనం మాట్లాడుకుందాం. సో, ఈ ప్రైవేట్ కాలేజ్‌లో మాట్లాడుకుంటే మనకి ప్రైవేట్ కాలేజ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ అనేవి ప్రైవేట్ లోపల కూడా ఇప్పుడు బీపీటీ గురించి మాట్లాడుకున్నామనుకో మనం. సో, బీపీటీ లోపల ప్రైవేట్ కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్ ఏం లేదు. ప్రైవేట్ కాలేజెస్ ఆల్మోస్ట్ మనకి 30 ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. సో, ఈ 30 ప్రైవేట్ కాలేజ్‌లు మంచియి కాదా అంటే, ఈ 30 ప్రైవేట్ కాలేజ్‌లలో కూడా టాప్ కాలేజెస్ ఉంటాయన్నట్టు. ఆ టాప్ కాలేజ్ లోపల ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది మంచిగుంటది. అండ్ మనకి ఆ టాప్ కాలేజ్ లోపల ఫ్యాకల్టీ గూడా బావుంటది. హాస్టల్ ఫెసిలిటీస్ ఉంటాయి. అండ్ హాస్టల్‌కి మనం ప్రైవేట్ కాబట్టి ఫీ అనేది మళ్ళా పే చేసుకోవాల్సుంటది. స్టైఫండ్ ఉంటది. అండ్ దాంతో పాటుగా మనకి ఓన్ హాస్పిటల్ అనేది మాక్సిమం టాప్ కాలేజ్‌కి ఓన్ హాస్పిటల్ ఉంటది. లేకపోయినా గూడా వాళ్ళైతే లైక్ వేరే హాస్పిటల్స్‌తో టై అప్ అయితా ఉంటరు. ఫీ స్ట్రక్చర్‌కొస్తే అండ్ బీపీటీకి ఫీ స్ట్రక్చర్ ఆల్మోస్ట్ కాలేజ్‌ని బేస్ చేసుకొని అరౌండ్ 60,000 నుండి 1,00,000 వరకు ఉండొచ్చు. ఓకేనా. 60,000 నుండి 1,00,000 వరకు ఉండొచ్చు. దీనిలో మనకి రియంబర్స్‌మెంట్ ఒక 30,000 దాకా వస్తదన్నట్టు. ఓకేనా. సో, ఇప్పుడేందంటే మనకి 60,000కెళ్ళి మనకొక 1,00,000 దాకా ఛాన్స్ అయితే ఉంది ఫీజ్ ఉండడానికి. ఓకేనా. సో, ఫీజు కొంచెం ఎక్కువ అనిపిస్తలేదా మరి అంటే, నువ్వు ప్రైవేట్ కాలేజ్‌లో చేసుకుంటే. సో, వెన్ ఇట్ కమ్స్ టు ప్రైవేట్ కాలేజ్‌లతోటి నువ్వు కంపేర్ చేసుకుంటే మాత్రం మనకు ఫీ అనేది తక్కువే ఉంటది. కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ లోపల. ఓకేనా. సో, నువ్వు మేనేజ్‌మెంట్ లోపల సీట్ తీసుకున్న దానితోటి కంపేర్ చేస్తే మనకు ఈ సీట్ అనేది బెస్ట్ నా ఒపీనియన్ లోపల. ఓకేనా. సో, నువ్వు మేనేజ్‌మెంట్ లోపల తీసుకోవాలంటే అరౌండ్ 1.5 లాక్స్, 2 లాక్స్ అడుగుతారు. ఓకేనా. సో, దాంతోటి కంపేర్ చేస్తే నీకు ఏదైతే కేఎన్ఆర్‌హెచ్ యూనివర్సిటీ తోటి సీటొస్తే నీకు ఫీజ్ అనేది తక్కువుంటది. అండ్ అరౌండ్ 60,000 ఉన్నా గూడా నీకు రియంబర్స్‌మెంట్ అరౌండ్ 30,000 దాకా రియంబర్స్‌మెంట్ వస్తది. అది గాకుండా స్కాలర్‌షిప్ వస్తది. ఒక 6,000-7,000. సో, ఇట్లా అయితే ఉంటదన్నట్టు. అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ గూడా కాలేజ్‌ని బేస్ చేసుకొని ఉంటాయి. ప్రతి కాలేజు తోపు అని చెప్పలేను గానీ, మాక్సిమం అన్ని కాలేజీలు గూడా నీకు మంచి ఎడ్యుకేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాయి. ఓకేనా. సో, ఇన్‌ఫ్రాస్ట్రక్చరు మనం నేర్చుకోవాలనుకుంటే ఎక్కడైనా నేర్చుకోవచ్చు. ఓకేనా. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఫెసిలిటీస్ కావచ్చు అన్నీ గూడా ప్రైవేట్ కాలేజ్ అయినా గూడా మనం చూజ్ చేసుకున్న కాలేజ్‌ని బేస్ చేసుకొని మంచి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అయితే ఉంటది. సో, ప్రాపర్‌గా చూజ్ చేసుకొని డిపెండింగ్ అపాన్ యువర్ ర్యాంక్ మనకైతే కాలేజ్ వస్తదన్నట్టు. ఓకేనా. సో, ఇది కాలేజ్ గురించి. అండ్ మనకి నంబర్ ఆఫ్ అవైలబుల్ సీట్స్ గురించి మనం ప్రీవియస్‌గా మాట్లాడుకున్నాం. అండ్ ఆఫ్టర్ దట్ మనకు నిమ్స్ లోపలన్న ఏమేం కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి అనంటే నేను ఇందాక డిస్కస్ చేసిన గదా! ఎంఎల్‌టీకి 10 సీట్లున్నాయని జెప్పి. సో, ఎంఎల్‌టీకి మనకు నిమ్స్ లోపల 12 సీట్లు మాత్రమే ఉన్నాయి. అండ్ అనస్థీషియాకి 10 అండ్ డయాలిసిస్‌కి 20 అండ్ కార్డియోవాస్కులర్ టెక్నాలజీకి 12 అండ్ ఎమర్జెన్సీ ట్రామా కేర్ టెక్నాలజీకి 8 అండ్ రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీకి 10 అండ్ ఆఫ్టర్ దట్ సైన్స్ టెక్నాలజీ ఆర్ న్యూరో టెక్నాలజీకి 6 పర్ఫ్యూజన్‌కి 4 అండ్ రేడియోథెరపీకి రేడియోథెరపీ వేరు, రేడియేషన్ థెరపీ వేరు. ఇందులోపల మనకి 4 సీట్స్ అయితే ఉన్నాయి. అండ్ దాని తర్వాత మనం చూసుకుంటే రెస్పిరేటరీ థెరపీకి 10 సీట్స్, ట్రాన్స్‌ఫ్యూషన్ మెడిసిన్‌కి 4 సీట్స్ అయితే ఉన్నాయి. సో, ఇట్లా మనకి నిమ్స్ లోపల సీట్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ సీట్స్ ఎన్ని అంటే 100.
ఓకేనా. ఇవన్నీ కూడా మనకి 100 సీట్స్ అయితే ఉన్నాయన్నట్టు. అండ్ ఆఫ్టర్ దట్ మనకి ఇవన్నీ కోర్సెస్ మనకు నిమ్స్ లోపల అవైలబుల్ ఉన్నాయి. సో దీస్ ఆర్ ద కోర్సెస్ అవైలబుల్ ఇన్ నిమ్స్, నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. సో అంటే ఈ కోర్సెస్‌తో పాటు మనకేమేం కోర్సెస్ ఉన్నాయి ఇంకా అంటే నర్సింగ్ ఉంది. దాని తర్వాత ఫిజియోథెరపీ ఉంది. ఓకేనా. సో ఇవన్నీ కలిపి మనకు మొత్తం 250 సీట్స్ దాకా ఉన్నాయి నిమ్స్ లోపల. అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే ఏమేం కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి మరి కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ లోపల అంటే నీకు 14 రకాల కోర్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఓకేనా. 14 టైప్స్ ఆఫ్ కోర్సెస్. ఇందులోపల అనస్థీషియా, ఆపరేషన్ థియేటర్, కార్డియాక్ అండ్ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ, రీనల్ డయాలిసిస్ టెక్నాలజీ, ఆప్టోమెట్రీ, రెస్పిరేటరీ అండ్ ఆఫ్టర్ దట్ న్యూరో సైన్స్ టెక్నాలజీ, క్రిటికల్ కేర్ టెక్నాలజీ కావచ్చు, రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ కావచ్చు, ఆడియాలజీ అండ్ స్పీచ్ థెరపీ టెక్నాలజీ కావచ్చు, మెడికల్ రికార్డ్ సైన్సెస్ కావచ్చు, ల్యాబ్ టెక్నాలజీ కావచ్చు, న్యూక్లియర్ మెడిసిన్ కావచ్చు, రేడియోథెరపీ టెక్నాలజీ కావచ్చు. సో ఇన్ని కోర్సెస్ అయితే మనకి అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇవి ఏందంటే ఓన్లీ ఏహెచ్ఎస్ లోపల. అండ్ దాంతో పాటుగా మనకి బీపీటీ ఉంది. అండ్ ఆఫ్టర్ దట్ బీఎస్సీ నర్సింగ్ కూడా ఉంది. సో ఇవన్నీ కోర్సెస్ అయితే మనకి కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ లోపల అవైలబుల్ ఉన్నాయి ఇన్ డిఫరెంట్ కాలేజెస్. గవర్నమెంట్ కాలేజ్ కావచ్చు, ప్రైవేట్ కాలేజ్ కావచ్చు. సో మనకి రెగ్యులేషన్స్ అన్నీ కూడా కేఎన్ఆర్‌హెచ్ యూనివర్సిటీ నుండే వస్తాయి. ఓకేనా. సో అందరికి కూడా పేపర్ అనేది సేమ్ ఉంటది. అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది సేమ్ ఉంటదన్నట్టు. అండ్ ఇయర్లీ వన్స్ అయితే ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. ఓకేనా. సెమిస్టర్ వైస్ కాదు, ఇయర్లీ వన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. యాన్యువల్ ఎగ్జామ్స్ లాగా. సో ఇది కేఎన్ఆర్‌హెచ్ యూనివర్సిటీ గురించి. అండ్ ఆఫ్టర్ దట్ ఎలిజిబిలిటీ ఏంది మరి? నిమ్స్‌కును కేఎన్ఆర్‌హెచ్ యూనివర్సిటీకి ఎలిజిబిలిటీ ఏందంటే అందరూ కూడా బైపీసీ. ఓకేనా. 10+2 లోపల మనకి బైపీసీ అయితే కంప్లీట్ కావాల్సి ఉంటది. నీకు బాటనీ అనేది ఒక సబ్జెక్ట్ ఉండాలి, జువాలజీ ఉండాలి, ఫిజిక్స్ ఉండాలి, కెమిస్ట్రీ ఉండాలి అండ్ ఇంగ్లీష్ అనేది ఒక సబ్జెక్ట్ లాగా ఉండాల్సి ఉంటదన్నట్టు. అండ్ ఎవరైతే 10+2 ఏఐఎస్ఎస్‌సి కావచ్చు, సీబీఎస్‌సి, ఐసీఎస్‌సి, ఎస్ఎస్‌సిఈ, హెచ్ఎస్‌సిఈ, ఎన్ఐఓఎస్ఎస్, టీఓఎస్ఎస్ లాంటి ఎక్కడికెళ్ళి అయినా కూడా ఓకేనా. సో 10+2 అనేది ఈ యూనివర్సిటీస్ అంటే ఏదైతే ఈ బోర్డ్స్ ఉన్నాయి చూసినావా, ఏఐఎస్ఎస్‌సి కావచ్చు, సీబీఎస్‌సి కావచ్చు, ఈ బోర్డ్స్ నుండి నువ్వు పాస్డ్ అవుట్ అయితే ఎలిజిబుల్ అయితావు. అండ్ ఆఫ్టర్ దట్ 10+2 అనేది నువ్వు బ్రిడ్జ్ కోర్స్ చేసినావు అనుకో. ఓకేనా. బ్రిడ్జ్ కోర్స్ లోపల బయాలజీ అండ్ ఫిజికల్ సైన్స్. ఓకేనా. బయాలజికల్ సైన్స్ అండ్ ఫిజికల్ సైన్స్ అనే ఉన్న సిట్యుయేషన్ లోపల నువ్వు ఎలిజిబుల్ అయితావు. నిమ్స్ లోపల కావచ్చు, కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ లోపల కావచ్చు. అండ్ ఆఫ్టర్ దట్ ఏందంటే నువ్వు ఏదైతే నిమ్స్ లోపల, కాళోజీ నారాయణ రావు లోపల చేద్దాం అనుకుంటావో సో దానికి ఎంసెట్ కూడా క్వాలిఫై కావాల్సి ఉంటది. సో దేనికి ఎంసెట్ క్వాలిఫై కావాలి, దేనికి అవసరం లేదు అని చెప్పి మనం ఫర్దర్‌గా మాట్లాడుకుందాం. అండ్ ఫస్ట్ ఏందంటే ఏజ్. ఓకేనా. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమో 10+2. 10+2 లోపల బ్రిడ్జ్ కోర్స్ అయినా ఏం కాదు, ఏ బోర్డ్ అయినా ఏం కాదు. అండ్ బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ ఇంగ్లీష్ అయితే ఉండాల్సి ఉంటదన్నట్టు. అండ్ ఆఫ్టర్ దట్ మనకి 17 ఇయర్స్ అయితే కంప్లీట్ కావాల్సి ఉంటది. సో 17 ఇయర్స్ ఎప్పటి వరకు కంప్లీట్ కావాలి మరి అనంటే 31 డిసెంబర్ 2025. ఓకేనా. సో లేదు అన్న సిట్యుయేషన్ లోపల నువ్వు ఈ వీడియో ఎప్పుడు చూస్తున్నావో ఆ ఇయర్ 17 ఇయర్స్ అయితే కంప్లీట్ కావాల్సి ఉంటది. ఆ ఇయర్ 31 డిసెంబర్ వరకి మినిమమ్ ఏజ్ అది. అండ్ అప్పర్ లిమిట్ ఏంది అనంటే నిమ్స్ లోపల మనకి బీఎస్సీ నర్సింగ్ చేద్దాం అనుకుంటే 35 ఇయర్స్ అనేది అప్పర్ లిమిట్. ఓకేనా. బీపీటీ లోపల 25 ఇయర్స్ అనేది అప్పర్ ఏజ్ లిమిట్. అండ్ ఏహెచ్ఎస్‌కి మాత్రం ఎట్లాంటి అప్పర్ ఏజ్ లిమిట్ అనేది లేదు. ఓకేనా. సో అప్పర్ ఏజ్ లిమిట్ అంటే ఏంది అంటే ఎంత ఏజ్ ఉన్నోళ్ళు చేయొచ్చు అంటే బీఎస్సీ నర్సింగ్ అనేది నిమ్స్ లోపల 35 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉన్నా కూడా చేయొచ్చు అన్నట్టు. అండ్ 25 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉన్నా కూడా బీపీటీ చేయొచ్చు. అండ్ ఏహెచ్ఎస్ ఎంత ఏజ్ ఉన్నా కూడా చేసుకోవచ్చు అన్నట్టు. అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే నో అప్పర్ ఏజ్ లిమిట్ ఇన్ కేఎన్ఆర్‌హెచ్ యూనివర్సిటీ. కేఎన్ఆర్‌హెచ్ యూనివర్సిటీ లోపల మనకు ఎట్లాంటి అప్పర్ ఏజ్ లిమిట్ అనేది లేదు. ఓకేనా. సో అప్పర్ ఏజ్ లిమిట్ అంటే మనకి నర్సింగ్‌కి అయితే ఎట్లాంటి అప్పర్ ఏజ్ లిమిట్ లేదు. అండ్ బీపీటీకి లేదు. అండ్ నిమ్స్ లోపల సో కేఎన్ఆర్‌హెచ్ఎస్ లోపల మనకి ఏహెచ్ఎస్‌కి కూడా లేదన్నట్టు. ఓకేనా. కేఎన్ఆర్‌హెచ్ యూనివర్సిటీ లోపల ఏహెచ్ఎస్‌కి ఎట్లాంటి అప్పర్ ఏజ్ లిమిట్ లేదు. బట్ మినిమమ్ ఏజ్ అయితే 17 ఇయర్స్ ఉండాలి. అండ్ నిమ్స్ లోపలనైతే 35, 25 అండ్ ఏహెచ్ఎస్‌కి ఎట్లాంటి ఏజ్ లిమిట్ అయితే లేదన్నట్టు. అండ్ ఇది. అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా మరి? సో నిమ్స్‌ల చూసుకుంటే మనకి నిమ్స్ అనేది నిన్న నోటిఫికేషన్ వచ్చింది. ఓకేనా. నేను ప్రీవియస్‌గా వీడియో అయితే చేసిన. సో నిమ్స్ లోపల ఎబ్సెట్ 2025 నువ్వు క్వాలిఫై అయితే అప్లై చేసుకోవచ్చు నిమ్స్ లోపల. అండ్ దాంతో పాటుగా మనకి ఏదైతే సబ్జెక్ట్స్ ఉంటాయో చూసిర్రా? సో ఆ సబ్జెక్ట్స్ లోపల 45% ఆఫ్ ద మార్క్స్ అయితే రావాలి. నువ్వు నర్సింగ్ గాని, బీపీటీ గాని, ఏహెచ్ఎస్ గాని అప్లై చేసుకోవాలనుకుంటే. అండ్ దాంతో పాటుగా ఎబ్సెట్ 2025 అయితే క్వాలిఫై కావాలి. అండ్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏందంటే నర్సింగ్ ఈస్ ఓన్లీ ఫర్ ఫీమేల్. నువ్వు ఇక్కడ బీపీటీ అయితే మేల్ చేసుకోవచ్చు. ఏహెచ్ఎస్ బీపీటీ లోపల మేల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ బీఎస్సీ ఎంఎల్టీ లోపల కూడా మేల్ వాళ్ళైతే
అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. సో సెలక్షన్ ప్రాసెస్ అనేది మనకి వెబ్‌సైట్ త్రూ అయితది నిమ్స్ లోపల. అండ్ ఆఫ్టర్ దట్ కేఎన్ఆర్‌హెచ్ యూనివర్సిటీ లోపల ఏందంటే మనకి వెబ్‌సైట్ త్రూ అయితది. సో ఏం వెబ్‌సైట్ త్రూ అయితదంటే బీఎస్సీ నర్సింగ్. ఎవరైతే బీఎస్సీ నర్సింగ్ చేస్తారో వాళ్ళు మాత్రమే, సో ఎవరైతే వెబ్‌సైట్ రాస్తారో వాళ్ళు మాత్రమే బీఎస్సీ నర్సింగ్ చేయడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయన్నట్టు. సో ఇందులోపల మనకి ఫీమేల్, ఓకేనా. ఎవరైతే ఫీమేల్ ఉంటారో, సో గౌట్ కాలేజ్ లోపల మొత్తం ఫీమేల్‌నే తీసుకుంటారు. గౌట్ కాలేజ్ లోపల మేల్‌కి ఛాన్స్ అయితే ఉండదు. ఓకేనా. సో ఇది. అండ్ ఆఫ్టర్ దట్ ఏందంటే మనకు బీపీటీ. సో లాస్ట్ ఇయర్ అయితే ఇంటర్మీడియేట్ మార్క్స్ బేస్డ్ సెలక్షన్ చేసిర్రు. అండ్ ఈ ఇయర్ అయితే కొన్ని చేంజెస్ అయితే అవ్వాల్సుంది. బట్ ఆ చేంజెస్ అయితాయా కాదా అని చెప్పి తెలవది. మేబీ ఈసారి వెబ్‌సెట్ ఆర్ నీట్ త్రూ అయితే తీసుకునే ఛాన్స్ అయితే ఉంది. సో అదైతే మనం ఫర్దర్‌గా చూద్దాం. బట్ ఈ బీపీటీ అనేది లాస్ట్ ఇయర్ ఏదైతే నిమ్స్ లోపల వెబ్‌సెట్ తోటే తీసుకున్నారు. అండ్ ఈ ఇయర్ కూడా వెబ్‌సెట్ తోటే తీసుకుంటున్నారు. బట్ ఈ ఇయర్ అనేది చూడాలి మన కేఎన్ఆర్‌హెచ్ యూనివర్సిటీ లోపల ఎట్లా అయితే సెలక్షన్ ప్రాసెస్ అని చెప్పి. సో నాట్ యెట్ కన్ఫర్మ్డ్ బీపీటీ అనేది మాక్సిమం ఇంటర్ మార్క్స్ తోటి ఉంటది అని చెప్పి నేను అనుకుంటున్నా. సో ఇంటర్ మార్క్స్ లేకపోతే మాత్రం మనకు వెబ్‌సెట్ లోపల వచ్చిన ర్యాంక్ బేస్డ్ ఆర్ నీట్ బేస్డ్ అయితే ఉంటది. అండ్ ఏహెచ్ఎస్ విషయానికొస్తే లాస్ట్ ఇయర్ అయితే ఇంటర్ మార్క్స్ బేస్డ్ సెలక్షన్ ప్రాసెస్ అయితే అయింది. అండ్ బీఎస్సీ ఎంఎల్టీ కూడా ఇంటర్ మార్క్స్ బేస్డ్ సెలక్షన్ ప్రాసెస్ అయితే అయిందన్నట్టు. సో ఇట్లా మన కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ లోపల అండ్ నిమ్స్ లోపల సెలక్షన్ ప్రాసెస్ అయితే అయితది. ఓకేనా. సో నువ్వు ఒకవేళ బీఎస్సీ నర్సింగ్ చేద్దాం అనుకుంటున్నావు అన్న సిట్యుయేషన్ లోపల నువ్వు మేల్ అయితే మాత్రం పక్కాగా నువ్వు వెబ్‌సెట్ అటెంప్ట్ చేసి ఉండాలి. అండ్ యూ ఆర్ ఓన్లీ ఎలిజిబుల్ ఫర్ మేల్‌కి నువ్వు ప్రైవేట్ కాలేజ్ లోపల మాత్రమే చేసుకోవచ్చు. ఆ ప్రైవేట్ కాలేజ్ లోపల కూడా ఎట్లా అంటే 60:40, 60 కాలేజెస్ లైక్ ఫీమేల్ ఉంటే 50 సీట్స్ ఫీమేల్‌కిస్తే 40 సీట్స్ అనేది మేల్‌కిస్తారన్నట్టు. 40% మేల్‌కి రిజర్వేషన్ ఉంటది. ప్రైవేట్ కాలేజెస్ లోపల బీఎస్సీ నర్సింగ్ ఎవరైతే చేద్దాం అనుకుంటారో బీఎస్సీ నర్సింగ్ మేల్‌కి. సో ఇది మన సెలక్షన్ ప్రాసెస్ 2025 నిమ్స్ కావచ్చు అండ్ 2025 కేఎన్ఆర్‌హెచ్ యూనివర్సిటీ కావచ్చు. అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే నోటిఫికేషన్. సో నోటిఫికేషన్ అనేది నిమ్స్‌ది రిలీజ్ అయిపోయింది. ఓకేనా. జూన్ 9థ్. జూన్ 9థ్‌కెళ్ళి అప్లికేషన్ స్టార్ట్ అయినాయి. మనకి జూన్ 28 అట్లా టైం ఉంది. అప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి. అండ్ దాని గురించి మనం వీడియో చేసుకున్నాం. ఒకసారి మన యూట్యూబ్‌లోకెళ్ళి చెక్ చేయరి. అండ్ కేఎన్ఆర్‌హెచ్ యూనివర్సిటీది చూసుకుంటే మనకు నర్సింగ్‌ది ఆగస్ట్ లోపల వస్తది. అండ్ కొంచెం ఇంకా ముందే రావచ్చు. ఆగస్ట్ లోపల అయితే నర్సింగ్‌ది వస్తది. సెప్టెంబర్ లోపల బీపీటీ అండ్ సెప్టెంబర్ లోపల ఏహెచ్ఎస్. సో ఈ బీపీటీకి, ఏహెచ్ఎస్‌కి, బీఎస్సీ ఎంఎల్‌టీకి కలిపి 3 ఒకటేసారి నోటిఫికేషన్ వస్తది. అది కూడా సెప్టెంబర్ లోపల. ఓకేనా. సో చెప్పలేం ఈ ఇయర్ ఏమన్నా చేంజెస్ అయితే కావచ్చు. సో ఎందుకంటే మనకు ఎవ్రీ ఇయర్ అనేది యూనివర్సిటీ అనేది కొన్ని డెసిషన్స్ తీసుకుంటది కాబట్టి. సో లాస్ట్ ఇయర్ తోటి మనం చూసుకుంటే మాత్రం బీపీటీ, బీఎస్సీ ఎంఎల్టీ అండ్ అలైడ్ హెల్త్ సైన్సెస్‌కి సంబంధించి మనకి ఒకటే ఒక నోటిఫికేషన్ సింగిల్ నోటిఫికేషన్ లాగా వాళ్ళు రిలీజ్ చేసిర్రన్నట్టు. ఓకేనా. సో అన్నీ కూడా కంబైన్డ్ అయిపోతాయి. అండ్ ఆఫ్టర్ దట్ ఏందంటే బీఎస్సీ నర్సింగ్ గురించి చూసుకుంటే మనం బీఎస్సీ నర్సింగ్ అనేది ఆగస్ట్ లోపల నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు అప్లికేషన్స్‌కి సంబంధించి. సో ఇక్కడ మనకేందంటే ప్లస్ పాయింట్ నిమ్స్ లోపల అప్లై చేసుకున్నా కూడా నువ్వు కేఎన్ఆర్‌హెచ్ యూనివర్సిటీ లోపల అప్లై చేసుకుంటే నీకు నిమ్స్ లోపల ఏందంటే హార్డ్ కాపీస్ అయితే నువ్వు సబ్మిట్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. కాలేజ్‌కెళ్ళి హార్డ్ కాపీస్ సబ్మిట్ చేయాల్సి ఉంటది. లేకపోతే పోస్ట్ చేయాలి. బట్ కేఎన్ఆర్ యూనివర్సిటీ అట్లా కాదు. కేఎన్ఆర్‌హెచ్ యూనివర్సిటీ లోపల మనకి కౌన్సెలింగ్ ఏమి ఉండది. సో ఇక్కడ లైక్ కౌన్సెలింగ్ లాంటి అంటే కౌన్సెలింగ్స్ అయితాయి. బట్ ఏందంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ లాంటిది ఏమి ఉండదన్నట్టు. సో నిమ్స్ లోపల నువ్వు సర్టిఫికేట్స్ పంపాలి. బట్ కేఎన్ఆర్‌హెచ్ యూనివర్సిటీకి సర్టిఫికేట్స్ పంపాల్సిన అవసరం ఏమి ఉండదు. మనకి ఆన్‌లైన్ లోపలనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది అయిపోతదన్నట్టు. అండ్ ఆఫ్టర్ దట్ కౌన్సెలింగ్ సీట్ వచ్చిన తర్వాత మాత్రమే సీట్ అలాట్‌మెంట్‌కి నువ్వు కాలేజ్‌కెళ్ళాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. ఫర్దర్‌గా మనం మాట్లాడుకుందాం కేఎన్ఆర్‌హెచ్ యూనివర్సిటీ గురించి. చాలా డెప్త్ ఇన్ఫర్మేషన్ నీకు ప్రొవైడ్ చేస్తా నేను. అండ్ నిమ్స్ విషయానికొస్తే మాత్రం మనకి ఈ నిమ్స్ అయితే సో జూన్‌లో ఆల్రెడీ మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది. ఇంకా అప్లై చేసుకోకపోతే సో ఈ వీడియో మొత్తం కంప్లీట్‌గా చూసినాక అప్లై చేసుకోరి. ఓకేనా. సో నోటిఫికేషన్ విషయానికొస్తే మనకి కేఎన్ఆర్‌హెచ్ యూనివర్సిటీది బీఎస్సీ నర్సింగ్ ఆగస్టు, బీపీటీ సెప్టెంబర్, ఏహెచ్ఎస్, బీఎస్సీ ఎంఎల్టీ కూడా సెప్టెంబర్ లోపల వస్తాయి. ఈ 3 కంబైన్డ్‌గా వస్తాయి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు అప్లికేషన్ ఫీ నిమ్స్ లోపలకి అండ్ కేఎన్ఆర్‌హెచ్ యూనివర్సిటీ లోపలికి అప్లికేషన్ ఫీ మనం చూసుకుందాం. బీఎస్సీ నర్సింగ్‌కి నువ్వు అప్లై చేయాలనుకుంటే నువ్వు ఒకవేళ ఓకేనా. సో బీఎస్సీ నర్సింగ్ కావచ్చు, బీపీటీ కావచ్చు, ఏహెచ్ఎస్ కావచ్చు. ఓకేనా. సో బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, ఏహెచ్ఎస్ ఈ మూడిటికి నువ్వు అప్లై చేసుకుందాం అనుకున్నావు అనుకో, నువ్వు 7,500 రూపీస్ అయితే కట్టాల్సి ఉంటదన్నట్టు. ఒకవేళ నువ్వు బీసీ ఆర్ ఓసీ అయితే. నువ్వు 6,000 రూపీస్ అయితే కట్టాల్సి ఉంటది. నువ్వు ఎస్సీ ఆర్ ఎస్టీ అయితే. సో లేదు నేను సింగిల్‌గా బీఎస్సీ నర్సింగ్ ఒకటే అప్లై చేసుకుంటా అంటే నీకు 2,500 రూపీస్ బీసీ, ఓసీకి అండ్ 2,000 రూపీస్ ఏమో
ఎస్సీ, ఎస్టీకి ఎక్స్‌క్లూడింగ్ బ్యాంక్ చార్జెస్ అనేది నీకు ఒక రూ. 70, రూ. 80 దాకా పడతాయి. ఓకేనా. సో, ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ చార్జెస్ అవోటి ఇవోటి ఉంటాయి కదా! అవైతే నీకు పడతాయి అన్నట్టు. సో, ఒకవేళ నువ్వు బీఎస్సీ నర్సింగ్ చేసుకుందాం అనుకుంటే 2500 కట్టాలి. పీపీటీ అప్లై చేసుకుందాం అనుకుంటే 2500 కట్టాలి. అండ్ ఏహెచ్ఎస్ అప్లై చేసుకుందాం అంటే 200, 500 కట్టాలి. ఒకవేళ నువ్వు బీసీ ఆర్ ఓసీ అయితే. ఓకేనా. సో, నువ్వు ఎస్సీ ఆర్ ఎస్టీ అయితే రూ. 2000 కడితే అయిపోతది. నువ్వు బీఎస్సీ నర్సింగ్ అప్లై చేసుకున్నా, బీపీటీ అప్లై చేసుకున్నా, ఏహెచ్ఎస్ అప్లై చేసుకున్నా. ఓకేనా. సో, 3 అప్లికేషన్స్ చేసుకుందాం అనుకున్నోరు మాత్రం సో, మొత్తం అమౌంట్ అయితే మనం కట్టాల్సిందే తప్పదు. ఓకేనా. సో, నువ్వు సింగిల్ అప్లికేషన్ అయితే మాత్రం ఓన్లీ ఎంత కావాలో అంత కట్టేస్తే సరిపోతదన్నట్టు. రూ. 2500 కట్టేసేయాలి. ఓకేనా. సో, లేదు నువ్వు ఏదైనా 2 కోర్సెస్ నీకు బీపీటీ గాని, నర్సింగ్ గాని ఇంట్రెస్ట్ ఉందనుకో, బీపీటీకి రూ. 2500 కట్టాలి. అండ్ ఏదైతే నర్సింగ్ ఉంటదో నర్సింగ్‌కి రూ. 500 కట్టాల్సి ఉంటదన్నట్టు. డిపెండింగ్ అపాన్ యువర్ కేటగరీ. సో, నీ కేటగరీ ఎస్సీ ఆర్ ఎస్టీ అయితే రూ. 2000 కట్టాల్సి ఉంటదన్నట్టు. షెడ్యూల్డ్ క్యాస్ట్ ఆర్ షెడ్యూల్డ్ ట్రైబ్‌కి. అండ్ కేఎన్ఆర్‌హెచ్ యూనివర్సిటీ లోపల, కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ లోపల మనకి బీఎస్సీ నర్సింగ్‌కి ఎంత ఫీజ్ ఉంటది అనంటే, మనం బీఎస్సీ నర్సింగ్ అప్లై చేసుకోవాలనుకుంటే రూ. 2500 కట్టి ఆన్‌లైన్ లోపల అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ నువ్వు బీసీ ఆర్ ఓసీ అయితే. అండ్ ఎస్సీ ఆర్ ఎస్టీ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఆర్ షెడ్యూల్డ్ ట్రైబ్‌కి రూ. 2000 కట్టి మనమైతే అప్లై చేసుకుంటే సరిపోతది. అండ్ దీనికి ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ చార్జెస్, సో, మనం డెబిట్ కార్డ్ చార్జెస్, బ్యాంక్ చార్జెస్ అవోటి ఇవోటి ఉంటాయి కదా! సో, వాటికి అరౌండ్ ఒక 50-60 అయితే ఖర్చయిపోతది. అండ్ ఆఫ్టర్ దట్ సో, బీపీటీకి, ఏహెచ్ఎస్‌కి, బీఎస్సీ ఎంఎల్టీకి ఈ మూడిటికి కలిపి ఒకటే నోటిఫికేషన్ వస్తది. లాస్ట్ ఇయర్ అయితే అట్లొచ్చింది. సో, చెప్పినా కదా! కేఎన్ఆర్‌హెచ్ యూనివర్సిటీ ఎట్లాంటి డెసిషన్స్ తీసుకుంటది అనేది మనకు తెలవది. బట్ మాక్సిమం ఈ ఇయర్ గూడా బీపీటీ, ఏహెచ్ఎస్ అండ్ బ్యాచిలర్స్ ఆఫ్ ఎంఎల్టీకి సంబంధించి మనకు రూ. 2500 అయితే ఫీ అయితే పే చేయాల్సి ఉంటది ఫర్ బీసీ అండ్ ఓసీ. ఓకేనా. అండ్ ఫర్ ఎస్సీ ఆర్ ఎస్టీ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఆర్ షెడ్యూల్డ్ ట్రైబ్ రూ. 2000 కడితే సరిపోతది. ఓకేనా. సో, ఇక్కడ మనకి బెనిఫిట్ ఏందంటే యాస్ కంపేర్ టు నిమ్స్ తోటి కంపేర్ చేస్తే నీకు ఇక్కడ ఫీ అనేది తక్కువ. సో, నీకిక్కడ ఎంత అంటే ఇక్కడ 2 కోర్సెస్‌కి 5000 అయితుంది. ఇక్కడేందంటే మనం రూ. 2500కి అప్లై చేసుకుంటున్నాం. నువ్వు బీపీటీ అప్లై చేసుకుంటున్నావు ఇక్కడ, అలైడ్ హెల్త్ సైన్స్‌కి అప్లై చేసుకుంటున్నావు, బీఎస్సీ ఎంఎల్టీకి కూడా అప్లై చేసుకుంటున్నావు. సో, ఇది. ఓకేనా. సో, ఇది అప్లికేషన్ ఫీకి సంబంధించి. అండ్ ఆఫ్టర్ దట్ చూసుకుంటే కోర్స్ డ్యూరేషన్. మరి కోర్స్ డ్యూరేషన్ ఎంత అనంటే, సో, మాక్సిమం అక్కడ, ఇక్కడ సేమ్. బట్ ఏందంటే కొంచెం మనం డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ఓకేనా. సో, ఇదొకసారి మీరు గుర్తుపెట్టుకోరి. మనకు సో, నిమ్స్ లోపల, కేఎన్ఆర్‌హెచ్ యూనివర్సిటీ లోపల నువ్వు బీఎస్సీ నర్సింగ్ చేస్తే 4 ఇయర్సే. ఓకేనా. సో, బీఎస్సీ నర్సింగ్ చేద్దాం అనుకుంటే 4 ఇయర్సే. అండ్ బీపీటీ చేద్దాం అనుకుంటే 4½ ఇయర్స్. 4.5 ఇయర్స్ అంటే 4 ఇయర్స్ ప్లస్ హాఫ్ ఇయర్ అన్నట్టు. ఓకేనా. 4½ ఇయర్స్. బీపీటీ చేద్దాం అనుకుంటే 4½ ఇయర్స్. అండ్ ఆఫ్టర్ దట్ ఏహెచ్ఎస్ చేద్దాం అనుకుంటే, సో, ఇక్కడ ఏందంటే మనకి నిమ్స్ లోపల, ఓకేనా. సో, నిమ్స్ లోపల మనకి 4 ఇయర్సే. ఓకేనా. 3 ఇయర్స్ ప్లస్ 1 ఇయర్. మనకి 4 ఇయర్స్ విత్ కంపల్సరీ ఇంటర్న్‌షిప్. మనకు సేమ్ ఇక్కడ గూడా. సో, 4 ఇయర్స్ అయితే మనకు కేఎన్ఆర్‌హెచ్ యూనివర్సిటీ లోపల ఉంటది. అండ్ ఓన్లీ ఫర్ ఎంఎల్టీ. సో, ఇక్కడ నీకు ఏహెచ్ఎస్ లోపల ఎంఎల్టీకి గూడా సేమ్ 4 ఇయర్స్ ఆఫ్ డ్యూరేషన్ అయితే ఉంటది. బట్ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ లోపల నీకు 3 ఇయర్స్ మాత్రమే ఉంటదన్నట్టు. ఓకేనా. బీఎస్సీ ఎంఎల్టీ చేద్దాం అనుకుంటే నీకు 3 ఇయర్స్ ఆఫ్ డ్యూరేషన్ మాత్రమే ఉంటది. నువ్వు ఇంటర్న్‌షిప్ తోటి కలిపి 3 ఇయర్స్ ఆఫ్ డ్యూరేషన్ ఉంటది. సో, నువ్వు ఇంటర్న్‌షిప్ చేయాల్సిన అవసరం ఉండది. కేఎన్ఆర్‌హెచ్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ లోపల బీఎస్సీ ఎంఎల్టీ చేస్తే. ఓకేనా. సో, అక్కడ, ఇక్కడ మనకి సేమే. సో, డ్యూరేషన్ అయితే నిమ్స్ లోపలైనా బీఎస్సీ నర్సింగ్ 4 ఇయర్సే. కేఎన్ఆర్‌హెచ్ యూనివర్సిటీలో అయినా బీఎస్సీ నర్సింగ్ 4 ఇయర్సే. బీపీటీ అయినా 4.5 ఇయర్స్ అంటే 4½ ఇయర్సే. అండ్ ఇక్కడ కేఎన్ఆర్‌హెచ్ యూనివర్సిటీ లోపల 4½ ఇయర్సే. ఏహెచ్ఎస్ మాత్రం మనకి ఇక్కడ 4 ఇయర్స్ ఇంక్లూడింగ్ కంపల్సరీ ఇంటర్న్‌షిప్. అండ్ అక్కడ కూడా ఏహెచ్ఎస్ లోపల కంపల్సరీ ఇంటర్న్‌షిప్ తోటి 4 ఇయర్స్. ఓకేనా. 3 ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటది మనకు ఏహెచ్ఎస్ లోపల. అండ్ మనకి 1 ఇయర్ ఆఫ్ కంపల్సరీ ఇంటర్న్‌షిప్ ఉంటదన్నట్టు. అండ్ ఇది. సో, మనకిక్కడ బీఎస్సీ ఎంఎల్టీకి మాత్రమే చేంజ్ అయితా ఉంటదన్నట్టు. అండ్ దాని తర్వాత మనం చూసుకుంటే ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ సీట్ ఇన్ నిమ్స్ ఆర్ కేఎన్ఆర్‌హెచ్ యూనివర్సిటీ. సో, మనకి ఎంత వరకు ఛాన్సెస్ ఉంటాయి కావచ్చు. మనం లీస్ట్ కేస్‌లో చూసుకుంటున్నాం అని చెప్పి చెప్తున్నా. ఇక్కడ నువ్వు మనకి ఓన్లీ ఫీమేల్ 100 మెంబర్స్ మాత్రమే బీఎస్సీ నర్సింగ్ అయితే చేసుకోవచ్చు నిమ్స్ లోపల. బీపీటీ ఒక 50 మంది మాత్రమే చేసుకోవచ్చు. అండ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ ఒక 100 మంది మాత్రమే చేసుకోవచ్చు. సో, నీకు దాంట్లో ఆ 100 మందిలో కూడా అనస్థీషియాకి కొన్ని సీట్లే ఉన్నాయి.
అండ్ అంటే కేటగిరీని కోర్స్‌ని బట్టి దానిలో నీకు కొన్ని సీట్లు మాత్రమే ఉన్నాయన్నట్టు. ఓకేనా? సో, ఇది. అండ్ ఇక్కడేందంటే మనకి ఇక్కడ ఎన్ని టోటల్ 250 సీట్స్ మాత్రమే ఉన్నాయి. సో, ఇక్కడ మనకి నిమ్స్ లోపల. సో, ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ సీట్ ఎంతుంటది గావచ్చు? ఇక్కడ 250 సీట్లు మాత్రమే ఉంది. అండ్ ఆఫ్టర్ దట్ ఏందంటే మనకి నిమ్స్ లోపల 250 సీట్స్ ఉన్నాయి. అండ్ కేఎన్ఆర్‌హెచ్ యూనివర్సిటీ లోపల చూసుకుంటే మనకి సో, లీస్ట్ కేస్ లోపల మనకి ఒక 5,000 సీట్లున్నాయి నర్సింగ్ లోపల. బీపీటీ లోపల 1000 సీట్స్ ఉన్నాయి. అండ్ ఏహెచ్ఎస్ లోపల 1000 సీట్స్ ఉన్నాయి. అండ్ బీఎస్సీ ఎంఎల్టీ లోపల 800 సీట్లున్నాయి. ఓకేనా? సో, మనది ఇది ఏంది యూనివర్సిటీ. కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ అనేది ఒక పెద్ద యూనివర్సిటీ. అన్ని కాలేజెస్ దీనికి అఫిలియేట్ అయి ఉన్నాయి. నిమ్స్ అనేది ఒక కాలేజ్ మాత్రమే. కాబట్టి యాస్ కంపేర్డ్ టు నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మనకి ఇక్కడ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ లోపల సీట్ రావడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా? సో, ఇక్కడ గూడా సీట్ ఒస్తది. నీకు నిమ్స్ లోపల సీటొస్తది. బట్ ఎప్పుడొస్తది? నీకు ఎబ్సెట్ లోపల మంచి ర్యాంక్ వచ్చినప్పుడు మాత్రమే నీకు సీట్ రావడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. సో, ఎంత ర్యాంక్ ఉంటే నేను అప్లై చేసుకోవడానికి ట్రై చేయాలంటే, నీకు లెస్ థాన్ 15,000 ర్యాంక్ ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ట్రై చెయి. ఓకేనా? సో, అది గూడా నీ లక్ అది. ఓకేనా? సో, నీకు నిమ్స్ లోపల సీటొస్తదా అంటే, కాంపిటీషన్ అనేది అంత కాంపిటీషన్ ఉంటది. ఓకేనా? సో, ఎందుకు అంతగానం కాంపిటీషన్ అంటే, సో, ఇది ఒకటే కాలేజ్ ఉంది. అండ్ ఇక్కడ ఏందంటే ఇది ప్రైవేట్ ఎయిడెడ్ అన్నట్టు. సో, ఓకేనా? సో, కాంపిటీషన్ అనేది ఎక్కువుంటది. సో, మనకి ఇంకోటేందంటే చాలా మందికి కేఎన్ఆర్‌హెచ్ యూనివర్సిటీ ఉంది అని గూడా తెలవదు. ఓకేనా? నిమ్స్ నోటిఫికేషన్ వచ్చింది కదా! దీనికి అప్లై చేద్దామని చెప్పి. అండ్ ఎన్ని సీట్లున్నాయి అనే విషయం గూడా చాలా మందికి తెలవది. ఓకేనా? సో, అందుకే చాలామందైతే అప్లై చేసుకున్నారు. ఎంత ర్యాంక్ ఉండాలి మనకు వస్తదేమో అనే థాట్ లోపల అప్లై చేసుకుంటారు గానీ, మనకి 15,000 కన్నా తక్కువ ర్యాంక్ ఉన్నప్పుడు కాబట్టి నీకు ఏదన్నా ఛాన్సెస్ ఉంటాయి రావడానికి ఎంసెట్ లోపల. ఓకేనా? సో, నీకంటే మంచి ర్యాంక్ వచ్చినోళ్ళు చాలా మంది ఉంటరు. అండ్ అందులోపల కేటగిరీ అనేది కేటగిరీ వైస్ సెలక్షన్ ఉంటది. సో, మీ కేటగిరీ లోపల నీకంటే మంచి ర్యాంక్ ఎవరికైనా సీట్ వచ్చిందనుకో, సో, మీకు సీట్ వచ్చే ఛాన్స్ అనేది చాలా తక్కువ. ఓకేనా? ప్రొబబిలిటీ అంటాం చూసిర్రా? సో, ఈ ప్రొబబిలిటీ అనేది నిమ్స్‌లో రావడానికి తక్కువుంటది. నీకుండే 100 ఇప్పుడు నర్సింగ్ లోపల సపోజ్ నర్సింగే మాట్లాడుకుందాం. నర్సింగ్ లోపల 100 సీట్లున్నాయి. 100 సీట్ లోపల కేటగిరీ వైస్ సీట్స్ అనేది డివైడ్ చేస్తారన్నట్టు. ఓకేనా? సో, మీ కేటగిరీకొచ్చే సీట్లు ఎన్నంటే మాక్సిమం అంతా కొడితే మనకు 10 సీట్లొత్తాయి మన కేటగిరీ లోపల. ఓకేనా? సో, 10 సీట్లల్లా మనకొచ్చిన 15,000 ర్యాంక్‌కి 10 సీట్లున్నాయనుకో. ఓకేనా? సో, మన కేటగిరీలో 10 సీట్లున్నాయి. మనకెంత ర్యాంక్ వచ్చింది? 15,000 ర్యాంక్ వచ్చింది. అంటే మనకంటే 15,000 మంది ముందున్నారు. సో, అప్పుడు నువ్వు అప్లై చేసుకున్నావనుకో, నీకు సీట్ వచ్చే ఛాన్స్ ఎంతుంటది? చాలా తక్కువ. ఓకేనా? సో, చాలా అంటే చాలా తక్కువ. 10% అయితే నీకు సీట్ వచ్చే ఛాన్స్ 10-20% ఆఫ్ ద ఛాన్సెస్ అయితే ఉంటాయన్నట్టు. నువ్వు నిమ్స్‌లో అప్లై చేసుకున్నప్పుడు. అండ్ వెన్ కమ్స్ టు కేఎన్ఆర్‌హెచ్ యూనివర్సిటీ. నీకు 5,000 సీట్లున్నాయి. తక్కువలో తక్కువ 5,000 సీట్లున్నాయి అనుకున్నా గూడా, నీకొచ్చింది 17,000 ర్యాంకు. 15,000 ఓకేనా? 15,000 ర్యాంకొచ్చింది. సో, నీకు 15,000 ర్యాంకొచ్చింది కాబట్టి, నీకు సీటొచ్చే ఛాన్సెస్ ఇక్కడ ఎంతుంటది? మినిమమ్ 50% ఆఫ్ ద ఛాన్సెస్ అయితే ఉంటాయన్నట్టు. తక్కువలో తక్కువ మనకొక 50-60% ఆఫ్ ద ఛాన్సెస్ అయితే ఉంటాయి. కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ లోపల బీఎస్సీ నర్సింగ్ లోపల నీకు సీట్ రావడానికి. అది కూడా ఏదైతే కాలేజెస్ ఉన్నాయో, మనం టాప్ కాలేజ్ పెట్టుకున్నాం అనుకో, టాప్ కాలేజ్ లోపల సీట్ రావడానికి మంచి ఛాన్సెస్ అయితే ఉంటాయి 15,000 ర్యాంక్‌కి. ఓకేనా? 15,000 కన్నా తక్కువ ర్యాంక్ ఉన్నోళ్ళకు మంచి ఛాన్సెస్ ఉంటాయి. సో, 20,000 ఉంటే రాదా అంటే వస్తది. సో, 20,000 ర్యాంక్ ఉన్నా గూడా మనం మంచిగా వెబ్ ఆప్షన్స్ ఇస్తే కొన్ని ఉంటాయన్నట్టు దాంట్ల. సో, 20,000 ర్యాంక్ ఉన్నా గూడా నీకు సీట్ మంచిగా రావాలంటే కొన్ని ఫాలో అవ్వాల్సుంటది. అవి ఫాలో అయితే నీకు టాప్ కాలేజ్‌లో సీటొస్తది. ఓకేనా? సో, అది. అండ్ ఆఫ్టర్ దట్ ఏందంటే మనకు బ్యాచిలర్స్ ఆఫ్ ఫిజియోథెరపీ ఓకేనా? బ్యాచిలర్స్ ఆఫ్ ఫిజియోథెరపీ చూసుకుంటే మనకిక్కడ 50 సీట్లు మాత్రమే ఉన్నాయి. సో, ఎంత ట్రై చేసినా 50 సీట్లు మాత్రమే ఉన్నాయి గాబట్టి, 50 మందికి మాత్రమే సీట్ రావడానికి ఛాన్స్ అయితే ఉన్నాయి. సో, నీకున్న ర్యాంక్‌కి సీట్ వస్తదా? రాదా? నువ్వే అనలైజ్ జేసుకో. అండ్ ఆఫ్టర్ దట్ బీ బీ బీఎస్సీ ఎంఎల్టీ కావచ్చు. బీఎస్సీ ఎంఎల్టీకి 10 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఓకేనా? బీఎస్సీ ఎంఎల్టీకి 12 సీట్లో ఏమో ఉన్నాయి. అండ్ ఏహెచ్ఎస్‌కి చూస్తే ఒక 88 సీట్స్ అయితే ఉంటాయన్నట్టు. సో, ఏహెచ్ఎస్ లోపల గూడా సీట్లు రావడానికి నీకు తక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకేనా? యాస్ కంపేర్ టు కేఎన్ఆర్‌హెచ్ యూనివర్సిటీ. సో, నిమ్స్‌ని నేనేం తక్కువ చేయట్లే. బట్ ఏందంటే కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ తోటి కంపేర్ చేస్తే నీకిక్కడ సీట్లనేది తక్కువున్నాయి నిమ్స్ లోపల. సో, నీకు కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ లోపల బీపీటీకి 1000 సీట్లున్నాయి. ఓకేనా? సో, నీకొచ్చిన మార్క్స్‌కి, నీకొచ్చిన ర్యాంక్‌కి సీట్ వచ్చే ఛాన్సెస్ అనేది హై ఉంటాయన్నట్టు. అండ్ ఆఫ్టర్ దట్ ఏహెచ్ఎస్.
సో, ఏహెచ్ఎస్ గురించి ఆలోచిస్తే ఏహెచ్ఎస్ లోపల 1000 సీట్లున్నాయి. మనం ప్రీవియస్‌గా మాట్లాడుకుంటే యాక్చువల్‌గా 2000 సీట్లున్నాయి. మనం 1000 సీట్లనే అనుకున్నాం. సో, ఈ 1000 సీట్లన్నా గూడా నువ్వనుకున్న కోర్స్ లోపల మినిమమ్ 100 సీట్లయితే ఉంటాయి. నువ్వు అనస్థీషియా అనుకున్నావనుకో, అనస్థీషియా లోపల ఆల్‌మోస్ట్ 200 సీట్లున్నాయి. లేకపోతే వేరే ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ అనుకున్నావనుకో 180 సీట్ల దాకా ఉన్నాయన్నట్టు. ఓకేనా? ఏహెచ్ఎస్‌కి సంబంధించి. సో, ఇక్కడ 100 సీట్లల్ల 10 సీట్లెక్కడ? అనస్థీషియా నువ్వు నిమ్స్‌లా అనస్థీషియా ఏద్దాం అనుకున్నావనుకో, నీకు 10 సీట్లు మాత్రమే ఉన్నాయి. అండ్ ఇక్కడ నువ్వు కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ లోపల ఏహెచ్ఎస్ లోపల అనస్థీషియా ఏద్దాం అనుకుంటే నీకు 200 సీట్లున్నాయి. నీకు ఒక్క కాలేజ్ కాకపోయినా ఒక కాలేజ్ లోపల సీట్లయితే రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో, నేను చెప్పేదొక్కటే. అట్ ద ఎండ్ ఆఫ్ దిస్ స్లైడ్, ఈ స్లైడ్ ఎండ్ వరకి నేను చెప్పదలుచుకుంది ఒకటే. నీకు నిమ్స్ లోపల సీట్ రావడానికి ఛాన్సెస్ చాలా 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 తక్కువ. ఒకవేళ నీ ఎంసెట్ ర్యాంక్ అనేది అబోవ్ 20,000 ఉంటే, అబోవ్ 15,000 ఉంటే. సో, కొందరుంటారు గదా! సో, మాకు తెలిసినోళ్ళకి 15,000 ర్యాంక్ వచ్చినా గూడా సీట్ వచ్చింది అని జెప్పి. సో, 15,000 ర్యాంక్ వచ్చినా గూడా మాకు తెలిసినోళ్ళకి సీట్ వచ్చిందని జెప్పి కొంతమంది అంటా ఉంటారు. సో, మేబీ రావచ్చు. ఓకేనా? సో, ఎట్లాంటి సిట్యుయేషన్ లోపల వస్తది అనేది నేను చెప్తా. సో, వాళ్ళ కేటగిరీ లోపల మనకి కేటగిరీ వైస్ రిజర్వేషన్ ఉంటది. సో, నీకు ఎంత మంచి ర్యాంక్ ఉన్నా గూడా మీ కేటగిరీ లోపల నీకంటే మంచి ర్యాంక్ లేనప్పుడు మాత్రమే నిన్ను తీసుకుంటారు. ఓకేనా? సో, సింపుల్‌గా నువ్వున్నావు. ఓకేనా? సో, నీకు ఒక 10,000 ర్యాంక్, 15,000 ర్యాంక్ వచ్చిందనుకో. ఫర్ సపోజ్ నీకు 15,000 ర్యాంక్ వచ్చింది. బట్ నీ కేటగిరీ లోపల 15,000 ర్యాంక్ వచ్చినోళ్ళు ఎవ్వరు లేరనుకో. అందరూ 40,000 ర్యాంక్ వచ్చినోళ్ళు అప్లై చేసుకున్నారు. 30,000 ర్యాంక్ వచ్చినోళ్ళు అప్లై చేసుకున్నారనుకో. ఆబ్వియస్‌గా నీకు సీట్ వస్తది. ఓకేనా? సో, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ సిట్యుయేషన్స్. బట్ నీకు నేను చెప్పేదేందంటే, కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ తోటి కంపేర్ చేస్తే మాత్రం నిమ్స్ లోపల సీట్ రావడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? సో, నువ్వు ఎలిజిబిలిటీ లిస్ట్ లోపల పేరొస్తది గానీ, సెలక్షన్ లిస్ట్ లోపల పేరు రాదు. అది చూసుకోరి. దాని గురించి ఆలోచించరొకసారి. ఓకేనా? సో, అది. అండ్ దాని తర్వాత మనం చూసుకుంటే ర్యాంక్ ఫర్ గెట్టింగ్ సీట్ ఇన్ నిమ్స్. సో, ర్యాంక్ ఎంత ఉండాలే అనంటే ఇందాక చెప్పినా గదా! నీకు 10,000 కన్నా తక్కువున్నదనుకో ర్యాంకు. 10,000 కంటే తక్కువ ర్యాంక్ ఉంటే నువ్వు ట్రై చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు నాకు 15,000 కన్నా తక్కువ ర్యాంక్ ఉంది అన్నావనుకో. సో, ట్రై చేయొచ్చు. ఓకేనా? సో, ఎందుకని నీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ అయితే చూపెడతా. సో, సెలక్షన్ క్యాండిడేట్ లిస్ట్ కాదు గానీ, సో, ఒక లిస్ట్ అయితే ఉంది నా దగ్గర నిమ్స్‌ది 2024ది. ఆ లిస్ట్ చూపెడతా ఒకసారి. జస్ట్ ఎ సెకండ్. సో, ఇక్కడ మనం చూసుకుంటే ఇది నిమ్స్‌కి సంబంధించిన ఫేజ్ 1 ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్టు. ఓకేనా? సో, ఎవరెవరు ఎలిజిబుల్ అయితారు కావచ్చు అని చెప్పి ఈ లిస్ట్ అయితే ఒకటి నా దగ్గర అయితే ఉంది. సో, ఈ లిస్ట్‌లో మనం చూసుకుందాం. ఒక పేజ్ లోపల ఎంత వరకి మెంబర్స్ ఉన్నారంటే, ఒక పేజ్ లోపల 24 మందున్నారు. ఒక పేజ్ లోపల. అట్లా నాకు 16 పేజెస్ ఉన్నాయి. ఈ పీడీఎఫ్ మొత్తం 16 పేజెస్ అయితే ఉంది. సో, మనం ఒక పేజ్ లోపల 10 అనుకున్నా కూడా మనకి అరౌండ్ ఒక 160 నేమ్స్ అయితే ఉన్నాయన్నట్టు. సో, ఫేజ్ 1ల నువ్వు ఎంతమంది అప్లై చేసుకున్నా కూడా ఒక 200 మందిని ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ అని చెప్పి ఒక లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారన్నట్టు. ఎందుకంటే అక్కడ ఏహెచ్ఎస్‌లో 100 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఒక 200 మందిని మాత్రమే ఫేజ్ 1కి లైక్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల ఉంచుతారన్నట్టు. ఓకేనా? సో, అంటే అప్లై చేసుకున్నోళ్ళు మాక్సిమం కొన్నిసార్లు ఏందంటే అప్లై చేసుకున్న వాళ్ళందరిని కూడా ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల ఉంచుతారు. కానీ ఎలిజిబుల్ క్యాండిడేట్‌లో లిస్ట్ లోపల ఉన్నోళ్ళందరికి సీట్లు వస్తాయంటే రావు. ఓకేనా? సో, ఎవరికైతే సీట్ వస్తదో వాళ్ళని మాత్రమే పిలుస్తారన్నట్టు. ఓకేనా? సో, ఎంత ర్యాంక్ ఉండాలి కావచ్చు మనకు సీట్ రావాలంటే, ఇక్కడ నువ్వు చూసుకుంటే మనకు ఈ ఎలిజిబుల్ అంటే ఎవరెవరు ఎలిజిబుల్ అయితారు అని చెప్పి ఒక లిస్ట్ అని చెప్పిన చూసినావా? ఈ లిస్ట్ అదే. సో, ఈ లిస్ట్ లోపల మనకు 30,000 ర్యాంక్ వచ్చినోళ్ళు కూడా అప్లై చేసుకున్నారు. ఓకేనా? 30,000 ర్యాంక్ వచ్చినా కూడా వీళ్ళైతే ఇక్కడ అప్లై చేసుకోవడం అయితే అయిందన్నట్టు. సో, 26,000 వచ్చినోళ్ళు అప్లై చేసుకున్నారు. అండ్ ఆఫ్టర్ దట్ మనకి సో, ఇక్కడ చూసుకుంటే 20,000 వచ్చినోళ్ళు అప్లై చేసుకున్నారు. ఓకేనా? సో, చాలామందైతే మనకు అప్లికేషన్ అయితే పెట్టుకున్నారన్నట్టు. ఓకేనా? సో, ఫస్ట్ మనం చూసుకుంటే ఫస్ట్ ఎక్కడికెళ్ళి స్టార్ట్ అయిందంటే 732 ర్యాంక్ వచ్చినోళ్ళు మనకి ఫస్ట్ లోపల ఉన్నారన్నట్టు. ఓకేనా? సో, ఈ 732 ర్యాంక్ ఉన్నోళ్ళకి పక్కా సీట్ వస్తది. సో, ఏదైతే ఈ మెరిట్ లిస్ట్ ఆర్ సెలక్షన్ క్యాండిడేట్ లిస్ట్ ఉందో, ఈ లిస్ట్ లోపల ఉన్న టాప్ 100 మెంబర్స్‌కి సీట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో, నేను టాప్ 100 ర్యాంక్ ఎంతుంది అని చెప్పి చూసి చెప్తా. ఓకేనా? సో, టాప్ 100 ఎంతుంది, టాప్ 150 ఎంతుంది అనేది కూడా మనం అయితే చూద్దాం ఇక్కడ. ఓకేనా? సో, టాప్ 100 చూసుకుంటే ఇక్కడ మనకి సో, ఇక్కడ చూసుకుందాం. ఎంత ర్యాంక్ ఉంది అంటే 12,000 ర్యాంక్ ఉంది. ఓకేనా? సో, 12,000 ర్యాంక్ ఉందనుకో నువ్వు ట్రై చేయొచ్చు. ఓకేనా? సో, నీకు ఒకవేళ 12,000 ర్యాంక్ అనేది ఉన్నదనుకో నువ్వైతే ట్రై చేసే ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు మనకి ఏహెచ్ఎస్ లోపల సీట్ రావడానికి. ఓకేనా? సో, 150 చూద్దాం ఒకసారి.
ఓకేనా. సో 150 ఉన్నోళ్ళకి టాప్ 150 లోపల ఉన్నోళ్ళకి ఎంత ర్యాంక్ ఉంది అని చెప్పి. సో టాప్ 150 లోపల మనం ఇక్కడ చూసుకుంటే 16,000 ర్యాంక్ అయితే ఉంది. ఓకేనా. 16,303 ర్యాంక్ అయితే ఉంది. సో దాని తర్వాత 200 లోపల ఉన్న ర్యాంక్ అయితే చూసుకుందాం మనం. సో 200 లోపల ఉన్న వాళ్ళకి ఎంత ఉంది కావచ్చు అని చెప్పి. సో టాప్ 200 లోపల ఉన్న వాళ్ళకి మనకి 18,372 అయితే ఉంది. సో ఇక్కడ మనం చూసుకుంటే నువ్వు ఒకవేళ టాప్ 200 లోపల ఉందాం అనుకుంటే మాత్రం ఓకేనా. సో నువ్వు నిమ్స్ లోపల ఏహెచ్ఎస్కి అప్లై చేసుకొని టాప్ 200 లోపల ఉందాం అనుకుంటే మాత్రం నీ ర్యాంకు 20,000 కన్నా తక్కువ ఉందా చూసుకో. అట్లయితే మాత్రం టాప్ 200 లోపల ఉంటావు. అప్పుడు ఏమన్నా ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దట్. ఓకేనా. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇది బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి ఫేజ్ 1 ఎలిజిబిలిటీ లిస్ట్ అన్నట్టు. సో ఇక్కడ మనకి ఎంత ర్యాంక్ ఉన్నోళ్ళని తీసుకున్నారు అంటే ఫస్ట్ స్టార్టింగ్ ర్యాంక్ వచ్చేసి 4,633 అయితే ఉంది. అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే ఫస్ట్ ర్యాంక్ వాళ్ళది ఇది. అండ్ ఇక్కడ మనం టాప్ 50లో చూసుకుందాం. టాప్ 50లో చూసుకుంటే మనకి 11,000 ర్యాంక్ ఉన్నోళ్ళని కూడా ఎలిజిబిలిటీ క్యాండిడేట్ లిస్ట్ లోపల పెట్టారు. అండ్ టాప్ 100లో చూసుకుందాం ఇప్పుడు. సో టాప్ 100లో చూసుకుంటే మనకి ఇక్కడ చూసుకోవచ్చు టాప్ 100లా ఎంత ర్యాంక్ ఉన్నోళ్ళు ఉన్నారు కదా అంటే మనకి 16,000 ర్యాంక్ ఉన్నోళ్ళు అయితే ఉన్నారు. అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే టాప్ 200లో చూసుకుందాం మనం. ఓకేనా. సో టాప్ 150లో చూసుకుంటే ఇక్కడ మనకి అరౌండ్ 18,000 ర్యాంక్ ఉన్నోళ్ళైతే టాప్ 150 లోపల ఉన్నారు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు టాప్ 200 సో మనకి టాప్ 200 చూసుకుంటే మనకి అరౌండ్ 21,000 అయితే ఉన్నారన్నట్టు. సో ఒకవేళ నువ్వు నిమ్స్ లోపల నర్సింగ్‌కి అప్లై చేసుకుంటే నీకు 20,000 కన్నా తక్కువ ర్యాంక్ ఉన్నప్పుడు మాత్రమే నువ్వు టాప్ 200లో ఉండగలుగుతావు. సో నువ్వు టాప్ 200లో ఉన్నప్పుడు మాత్రమే నీకు సీట్ రావడానికి హై ఛాన్సెస్ అయితే ఉంటాయి. నువ్వు టాప్ 200లో ఉన్నా కూడా సీట్ రావడానికి ఛాన్సెస్ అయితే తక్కువే. బట్ ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నట్టు. ఓకేనా. సో ఎవరన్నా లైక్ ఎవరైతే ఈ టాప్ 100 లోపల ఉన్నోళ్ళు ఉంటారో చూసినావా? సో మంచి ర్యాంక్ వచ్చినోళ్ళు. 5,000 ర్యాంక్ వచ్చినోళ్ళు, 4,000 ర్యాంక్ వచ్చినోళ్ళు. సో వీళ్ళందరూ కూడా లైక్ వేరే చూజ్ చేసుకున్నారనుకో లైక్ వెటర్నరీ లాంటివి. సో అప్పుడు మనకు వీళ్ళు జాయిన్ కాకపోతే నువ్వు టాప్ 200 లోపల ఉన్నా కూడా నీకు సీట్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నట్టు. సో చూసిర్రు కదా ఇది ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ సీట్. సో మాక్సిమం ఏందంటే సో మీకు పక్కా సీట్ రావాలంటే మాత్రం మినిమమ్ 10,000, 15,000 కన్నా తక్కువ ఉండేలాగా ఉంటే మాత్రమే అప్లై చేసుకోర్రి. లేకపోతే లైక్ ఇట్స్ అప్ టు యూ. ట్రై చేస్తా అంటే చేసి చూడుర్రి. ఓకేనా. సో రాదా అంటే ఛాన్సెస్ ఉంటాయి. కొన్ని సార్లు ఏందంటే కేటగిరీ బెనిఫిట్ వల్లనో, మీ కేటగిరీ లోపల అప్లై చేసుకోకపోతేనో ఉంటాయి అన్నట్టు. సో అది కూడా చాలా తక్కువ. ఇట్స్ బేస్డ్ ఆన్ ట్రూలీ లక్ అనే చెప్పొచ్చు. ఓకేనా. మంచి ర్యాంక్ నీ లక్‌ని బేస్ చేసుకొని ఉంటది. ఓకేనా. సో దానిలో మళ్ళా ప్రాబబిలిటీ అని చెప్పి క్యాస్ట్ అవన్నీ కూడా ఇంక్లూడ్ అయితా ఉంటాయి. కేటగిరీ లోపల కాంపిటీషన్ ఉండొద్దు. ఓకేనా. సో మళ్ళా ఏందంటే సర్టిఫికేట్స్ అన్నీ ప్రాపర్ ఉండాలి. అన్నీ కూడా ఇన్వాల్వ్ అయితే ఉన్నట్టు. ఓకేనా. సో ఇది అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే ఫీజ్ స్ట్రక్చర్. సో నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లోపల ఫీజ్ స్ట్రక్చర్ ఎట్లుంటది? మరి కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ లోపల ఫీజ్ స్ట్రక్చర్ ఎట్లుంటది? అని చెప్పి మనం మాట్లాడుకుంటే నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కి సంబంధించిన ఒక పీడీఎఫ్ మీకు ప్రొవైడ్ చేస్తా. ఓకేనా. సో అరౌండ్ మనకి 40,000 అయితే ఉంటది పర్ యానమ్. ఓకేనా. 40,000 అయితే ఉంటదన్నట్టు. సో 46,000 అని చెప్పి ఫస్ట్ ఇయర్ 46,000 అని చెప్పి సెకండ్ ఇయర్ 30,000 అని చెప్పి అట్లా ఉంటదన్నట్టు. సో డిపెండింగ్ అపాన్ ద కోర్స్ సో మనకి డిఫరెంట్ అయితే ఉంటది ఫీ స్ట్రక్చర్. సో దానికి సంబంధించిన పీడీఎఫ్ నేను మన యాప్ లోపల పెడుతున్నా. ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో కిందనే ఉంటది. అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే ఫీ స్ట్రక్చర్ ఇన్ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్. సో ఇదేందో బేస్డ్ ఆన్ కాలేజ్. ఒకవేళ నీకు గవర్నమెంట్ కాలేజ్‌లో సీట్ వచ్చిందనుకో అరౌండ్ ఒక 30,000 అయితే ఉంటది. సో అంటే మనకు ఒక 20,000 వరకైతే డిపాజిట్ చేయాల్సి ఉంటది ఫస్ట్ ఇయర్. తర్వాత సెకండ్ ఇయర్ నుండి కూడా మనకు ఒక 15,000 అయితే ఉంటాయన్నట్టు చార్జెస్. ఓకేనా. సో అది అండ్ ప్రైవేట్ కాలేజ్‌లో మనం చూసుకుంటే సంవత్సరానికి ఒక 60,000 చెప్పినా కదా! సో 60,000 అయితే ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. దాంట్లో మనకి రియంబర్స్‌మెంట్ అయితే వస్తదన్నట్టు. ఓకేనా. సో మనకి గవర్నమెంట్‌లో చేసినప్పుడు గవర్నమెంట్‌లో చాలా తక్కువ ఫీ ఉంటది. సో యాస్ కంపేర్ టు ప్రైవేటు. ఓకేనా. సో దాంతో పాటుగా నువ్వు ఒకవేళ నర్సింగ్ అయితే మాత్రం నీకు గవర్నమెంట్ లోపల స్టైఫండ్ అయితే వస్తది. ప్రతి మంత్‌కి ఇంత అని చెప్పి. ఫస్ట్ ఇయర్‌లో కొంత అమౌంట్ వస్తది. సెకండ్ ఇయర్‌లో పెరుగుతది. థర్డ్ ఇయర్‌లో ఇంకా కొంచెం పెరుగుతది. ఫోర్త్ ఇయర్‌లో ఇంకా అయితే పెరుగుతది అన్నట్టు స్టైఫండ్ అమౌంట్ అనేది. సో ఇట్లా. అండ్ థిస్ ఈస్ అబౌట్ ద ఫీ స్ట్రక్చర్ ఇన్ నిమ్స్ అండ్ కేఎన్ఆర్‌హెచ్ యూనివర్సిటీ. ఓకేనా. సో నిమ్స్ లోపల మనకి అరౌండ్ ఒక 40,000-50,000 పర్
ఇయర్ అయితే ఉంటది. మనకు అరౌండ్ ఒక 30,000 దాకా రియంబర్స్‌మెంట్ అయితే వస్తది. అండ్ అది గాకుండా కాళోజీ నారాయణ యూనివర్సిటీ లోపల గవర్నమెంట్‌లోనేమో ఒక 15-20 ఉంటది. ఆ 15-20 అయితే రిటర్న్ బ్యాక్ టు అస్సే వస్తాయి. ఓకేనా? మనకే ఇస్తారు మళ్ళా. అండ్ ఆఫ్టర్ దట్ ఏందంటే ఈ కేఎన్ఆర్‌హెచ్ యూనివర్సిటీ లోపల ఈ 60,000కెళ్ళి లైక్ 1,00,000 వరకైతే ఉంటది. ప్రైవేట్ లోపల మనకి రియంబర్స్‌మెంట్ అయితే వస్తది. సో, ఇది నిమ్స్ గురించి అండ్ కాళోజీ నారాయణ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ గురించి ఫీ స్ట్రక్చర్.